హాయ్ ఫ్రెండ్స్, మనము లాభ నష్టాల టాపిక్ నుంచి 16 అండ్ 17 ఎక్సర్సైజెస్ చూసుకున్నాం. ఆర్ఎస్ అగ్రవాల్ నుంచి 16th క్వశ్చన్ వచ్చేసి, ఒక ప్రెషర్ కుక్కర్ను మౌనిక దాని అమ్మకపు ఖరీదులో 9/10 వంతుకు కొని దాని ఎస్పీ కంటే 8% అధిక రేటుకి అమ్మింది. ఆమె లాభ శాతం ఎంత? ప్రెషర్ కుక్కర్ని మౌనిక ఏం చేసింది? దాని అమ్మకపు ఖరీదులో 9/10 వంతుకి కొని దాని ఎస్పీ కంటే 8% అధిక రేటుకి అమ్మింది. అయితే లాభ శాతం ఎంత అనేసి కనుక్కోమని అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లంకి మనం ఏ విధంగా సొల్యూషన్ చేసుకోవాలంటే, ఎస్పీ ఈక్వల్ ఆర్ఎస్ ఈక్వల్ ఎంత అనుకున్నా, ఎక్స్ అనుకుంటే సిపి వాల్యూ ఎంత అవుతుంది? సిపి ఈక్వల్ ఆర్ఎస్ ఈక్వల్ 9/10x అవుతుంది. 9/10x. ఇప్పుడు రాబడి ఎంత ఉంది మనకి? రాబడి వచ్చేసి 8% అధిక రేటు అంటే 108%. 108% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 108/100. ఈ వాల్యూ చేసినట్లయితే 2 ఎన్నిసార్లు పోతుంది? దీంట్లో 5 సార్లు, దీంట్లో 4 సార్లు, దీంట్లో 5 సార్లు, దీంట్లో వచ్చేసి 27/25x. వాల్యూ వచ్చేసి 27/25x వచ్చింది. 27/25x వచ్చింది. ఇక్కడ సిపి వాల్యూ, ఇప్పుడు ఇదేంటి? ఎక్స్ వాల్యూ. ఇప్పుడు మనం లాభం కనుక్కుందాం. లాభం ఏ విధంగా వస్తుంది? లాభం ఈజ్ ఈక్వల్ ఎస్పీలో నుంచి సిపిని తీసేసినట్లయితే మనకి లాభం రావడం జరుగుతుంది. ఎస్పీ వాల్యూ ఎంత? ఈ వాల్యూ ఎంత? ఇది ఈ వాల్యూ 27/25x. ఏంటి? లాభం. (27/25x) మైనస్ సిపి వాల్యూ ఎంత? సిపి వచ్చేసి 9/10x. కాబట్టి 9/10x. ఇప్పుడు మనం కాసా కట్టినట్లయితే 25కి 10కి కాసా కట్టినట్లయితే 100 వస్తుంది. ఇప్పుడు 25 అనేది 100లో ఎన్నిసార్లు పోతుంది? 4 × 27 108. 4 × 27 వచ్చేసి 108 మైనస్ ఎంత వస్తుంది? ఇక్కడ 10. 10 అనేది 100లో ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్. 10 × 9 90. 90x వస్తుంది. ఇప్పుడు 108లో నుంచి 90 తీసేసినట్లయితే 18x. 108లో నుంచి 90x తీసేసినట్లయితే 18x వస్తుంది. లాభం వచ్చేసి 18x/100. లాభ శాతం కనుక్కుందాం. లాభ శాతము ఏ విధంగా వస్తుంది? 18x/100 ఇంటూ 1000 ఎంత? 9/10x కాబట్టి దీని రివర్స్ రాసుకుందాం. 10/9x ఇంటూ 100. ఇప్పుడు ఈ 100కి 100 క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ అంటే 20% అనేది లాభం రావడం జరిగింది. ఓకే, 17th క్వశ్చన్ చూసుకున్నాం. వస్తువును కొంత ధరకు అమ్మారు. దానిలో 2/3 వంతుకు వస్తువు అమ్మితే 10% నష్టం వచ్చింది. ముందస్తు ధరకు అమ్మడం వల్ల లాభ శాతం ఎంత? మొదటి ఎస్పీ ఎంత అనుకున్నాం? మొదటి ఎస్పీ ఎక్స్ అనుకుంటే కొత్త ఎస్పీ ఎంత అనుకున్నాం? కొత్త ఎస్పీ వచ్చేసి 2/3x. ఎస్పీ ఈజ్ ఈక్వల్ 2/3x. నష్టం వచ్చేసి ఎంత?
నష్టం వచ్చేసి ఎంత వచ్చింది 10%. ఇప్పుడు సిపి వాల్యూ కనుక్కోవాలి. సిపి ఈజ్ ఈక్వల్ 19కి 2/3 ఇంటూ ఎక్స్ అయితే 100కు ఎంత, ఈ విధంగా రాసుకోవాలి సిపి వాల్యూ. ఇప్పుడు సిపి వాల్యూ ఎంత అవుతుంది 100 ఇంటూ 2/3 ఇంటూ ఎక్స్ ఈక్వల్ బై 90 ఈక్వల్ టు ఎంత అవుతుంది, దీనికి క్యాన్సిల్ అయింది 20/27x. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది, ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్, తర్వాత సిపి వాల్యూ వచ్చింది 20/27x. ఇప్పుడు మనం లాభం కనుక్కుందాం. లాభం వచ్చేసి ఎంత వస్తుంది, ఎక్స్ మైనస్ 20/27 ఎక్స్ చేసినట్లయితే మనకి 27, తర్వాత 27xలో నుంచి 20x తీసేసినట్లయితే 7/27x. ఇప్పుడు లాభం వచ్చేసింది. లాభ శాతం కనుక్కుందాం. లాభ శాతము ఈజ్వల్ 7/27x ఇంటూ కొన్న వేళ ఎంత 20/27x కాబట్టి దీన్ని రివర్స్ రాసుకున్నట్లయితే 27/20x ఇంటూ 100. ఇప్పుడు ఈ 27కి క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 20 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్ పోతుంది. లాభశాతం వచ్చేసి ఎంత వచ్చింది, లాభశాతం 35. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 35% రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఎవ్రీడే ఈ ఛానల్లో ఆర్ఎస్ అగ్రివాల్ బుక్ నుంచి మ్యాథ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది, ఇంకా జనరల్ స్టడీ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆర్ఎస్ అగ్రివాల్ బుక్ నుంచి మ్యాథ్స్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది, జనరల్ స్టడీ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.